బీఆర్ఎస్ నేతలు కబ్జాలతో వరంగల్ నగరాన్ని నాశనం చేశారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నేతలంతా జైలుకెళ్లడం ఖాయమన్నారు. వరంగల్లో వరదల నష్ట నివారణ చర్యలు చేపట్టామన్నారు. 10 రోజుల్లో 15 కోట్ల నిధులు తీసుకొచ్చామని చెప్పారు. ఒక్కో ఇంటికి 15,000 చొప్పున బాధిత కుటుంబాలకు ఇవ్వబోతున్నామన్నారు. గతంలో మాట ఇచ్చి తప్పిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు నేతలు. గత 15-20 రోజుల కింద వచ్చినటువంటి వరదల వలన జరిగిన భారీ నష్టం వలన 11 రోజుల లోపటనే ముఖ్యమంత్రి గారు 12.8 క్రోర్స్ని రిలీజ్ చేయడం జరిగింది. అంటే మా చిత్తశుద్ధి ఏంటిది అనేది అత్యవసరంగా చేయవలసిన పనులు చేయాలనే ఆలోచన ఉంటుంది. కానీ కొందరు వీటి మీద కూడా దుష్ప్రచారాలు చేసుకుంటూ గతంలో వర్షాలు వచ్చినప్పుడు అంటే ఈ వర్షాలు అనేటివి చరిత్రలో ఇంత పెద్ద వర్షాలు ఎన్నడూ రాలే. అది అందరికీ తెలిసిన విషయమే. ఎంత పర్సెంటేజ్ నమోదైంది కూడా మనందరం చూసిందే. అదే నైమ్నర్ బ్రిడ్జ్ మీద కేటీఆర్ చూస్తానికి వచ్చి 10,000 ఇస్తా నేను నష్టపోయిన కుటుంబాలకు అని చెప్పి మాట్లాడిన సందర్భం మనం చూసినాం. ఇక ఇంకో ఆయన ఉంటాడు, ఆ పెద్ద మనిషి, కారు పోతే కారు, సైకిల్ పోతే సైకిల్ అంటాడు. కాబట్టి చీపురు పుల్ల పోతే కూడా తెచ్చేయలే వీళ్ళు. 15 రోజుల లోపట 12 కోట్ల చిల్లర పట్టుకొచ్చి ఇచ్చిన కమిట్మెంట్ మాది. ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి తిరగరాని గల్లీలల్లో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా రాని గల్లీలల్లో మేము తిప్పితే వీళ్ళ అకౌంట్లల్లో డైరెక్ట్ వేసే విధంగా గతంలో వీళ్ళు సుమారు ఎప్పుడైనా స్కీమ్లలో తెచ్చినా ఓ 10 రాసి 90 తినేది అలవాటు పడ్డ పానాలు కదా. కానీ మేము లబ్ధిదారులని సెలెక్ట్ చేయడానికే మనకు వారం 10 రోజులు పడుతుంది. 11వ రోజు మేము జీవో తీసుకొచ్చినామంటేనే అర్థం చేసుకోవాలి. అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్ ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్ ట్రెజరీకి వెళ్ళి డబ్బులు పోయే విధంగా. అంటే మేము ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నామనేది గమనించాలి.